హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు టేస్టీగా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నా. అదేనండి రవ్వ లడ్డు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది రవ్వ లడ్డే కదా ఎంత సింపుల్గా అనుకుంటారు, కానీ పర్ఫెక్ట్గా చేసామనుకో దీనంత స్వీట్ రెసిపీ టేస్ట్ అసలు ఏది ఉండదు. ఒకసారి చూసేయండి. ఈ విధంగా చేశారనుకో నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోతుంది. జ్యూసీగా పర్ఫెక్ట్గా కొలతలతోటైతే మీకు చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఈ రవ్వ లడ్డు రెసిపీని అయితే చేసేసుకోవచ్చు. ఈ రాఖీ పండుగకి మీరు మీ ఇంట్లో ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్లో ఇక్కడ జస్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను నెయ్యిని వేసేసుకున్నాను. నెయ్యి మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత రవ్వ లడ్డులో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది లడ్డు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ నేను కాజు బాదం తీసుకున్నాను. కాజు 10 వరకు, బాదం 10 వరకు, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు గీలో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదే గీ ఉంది కదా, మనకు సరిపోతుంది. నేను ఇప్పుడు ఏ కప్పుతోటైతే తీసుకున్నానో అదే కప్పుతోటి మీరు కొలత తీసుకోండి. మీరు ఏ కప్పు తీసుకుంటే అదే కప్పుతోటి షుగర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక కప్ తోటి ఫుల్గా సన్న రవ్వను అయితే తీసుకున్నాను. ఉప్మా రవ్వ అంటారు కదా, తీసేసుకొని ఇప్పుడు నేతిలో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. మనం రవ్వ అందులో వేయగానే ఫస్ట్ ముద్దలాగా వస్తుంది. మనం వేయిస్తున్న కొద్దీ రవ్వ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది. మనకు రవ్వ వేగినంతసేపు ఇల్లంతా గుమగుమలాడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. రవ్వ కలర్ అనేది మంచి చేంజ్ కావాలి. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రవ్వని మంచిగా వేయించాలి. సరిగా రవ్వని వేయించకపోతే లడ్డు అనేది అంత టేస్ట్గా రాదు, మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి రవ్వని జస్ట్ 10-15 నిమిషాల వరకు మంటని సన్నని మంట మీద అడగంటకుండా మాడకుండా రవ్వని చక్కగా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, ప్యాన్ కత్తుకోకుండా రవ్వ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం చక్కగా వేయించాలి. ఈ విధంగా మనకు రవ్వ పర్ఫెక్ట్గా వేగిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే కలర్ మారుతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి ఈ రవ్వని తీసుకొని మనం చల్లారబెట్టుకోవాలి. ఈ రవ్వని చల్లారబెట్టుకోవాలి. మరీ వేడి మీద కాకుండా లైట్గా మనం ఈ రవ్వనైతే ఇలా మనం ఎందులోకైతే లడ్డు చుడతామనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేస్తే రవ్వ అనేది చల్లారిపోతుంది. ఇలా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు చేతితోటి మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మీరు ఏ కప్ అయితే తీసుకున్నారో రవ్వని అదే కప్పుతోటి షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలి. మీరు ఇంకా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వారు 2 స్పూన్స్ వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. ఇక్కడ మనం గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. పైనుండి ఇలా ఒక 2-3 స్పూన్ల మెల్ట్ అయిన నెయ్యిని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. రవ్వ వేడిగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ అయితే వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ వేయాలి. మీరు గమనించండి, వేడిగా ఉన్నప్పుడు అస్సలే వేయకూడదు. ఇలా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, నెయ్యి, షుగర్ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం చక్కగా కలుపుకోవాలి. స్వీట్ కొంచెం ఇంకెక్కువగా తినాలనుకునేవారు 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి. అంతేగాని మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పు రవ్వకి అదే కప్పు షుగర్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చని పాలు, మరీ చల్లగా కాకుండా మరీ ఐ ఫ్లేమ్లో వేడిగా ఉండే పాలు కాకుండా గోరువెచ్చని పాలు మీరు లడ్డు చుట్టుకోవడానికి ఎంత పడితే అంత పాలైతే పోసుకోండి. మరి పాలు ఎక్కువగా పోసుకుంటే లూజ్ అయిపోతుంది, మరి తక్కువగా పోసుకుంటే లడ్డు చుట్టడం రాదు. మనం చూసి పాలు ఎంత పడితే అంత ఇందులో పోసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువగా అయిపోయినాయి అనుకో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల వరకు అలాగే రవ్వని వదిలేస్తే రవ్వ అనేది పీల్చుకుంటుంది, ఆటోమేటిక్గా లడ్డు అనేది వస్తుంది. ఇక్కడ మనం సరిపడా పాలైతే పోసుకోవాలి. ఒకవేళ ఎక్కువ బై మిస్టేక్ పడినాయి అనుకో అలాగే 10 నిమిషాలు వదిలేస్తే రవ్వ అనేది పీల్చుకుంటుంది, సెట్ అయిపోతుంది. ఇలా మనం చక్కగా మీకు నచ్చిన షేప్లో లడ్డూని చుట్టేసుకోవాలి. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా లడ్డూలు చుట్టేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే రవ్వ లడ్డు అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేను పైన 3 స్పూన్ వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల కూడా లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దగ్గర నేను ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని అయితే వాడాను. ఫస్ట్ 3 స్పూన్లు, వెనకాల 3 స్పూన్లు, దగ్గర 1/2 కప్పు వరకు అయితే వాడాను. ఇలా అన్నీ మీకు నచ్చిన షేప్లో రవ్వ లడ్డూలు చుట్టుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా
రవ్వ లడ్డు రెసిపీ అయితే రెడీ. ఈ విధంగా చేశారనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మనం ఇప్పుడు ఇవి 15 డేస్ వరకు అయితే ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అయితే ఉంటాయి. జ్యూసీ రవ్వ లడ్డు అయితే రెడీ. ఈ రాఖీ ఫెస్టివల్కి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలా వేస్తే నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంటుంది. పర్ఫెక్ట్ కొలతలతోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసిస్తారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.